మహాగౌరవ పాత్రులైనటువంటి ఓ మా ప్రియ పరలోకపు తండ్రి, విఘనమైనటువంటి నామమునకే వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నైనా సదాకాలము నేను మీతో కూడా ఉండును అని వాగ్దానం చేసినటువంటి తండ్రి, నిరంతర స్తోత్ర పాత్రుడైనటువంటి దేవుడవని మిమ్మల్ని మీరు గణపరచబడాలి అని మీ సన్నిధిలోనికి మీరు మమ్మల్ని నడిపించినటువంటి విధానమును బట్టి నీకు అనేకమైన వందనములు ప్రభువా. నిన్ను ఆరాధించేటువంటి స్థలంలోనికి మీరు మమ్మల్ని రాణించిన విధానమును బట్టి నీకు స్తోత్రాలు. అయినా ఉదయకాలం నుండి మీ దాసులు ప్రారంభపు ప్రార్థన మొదలుకొని ఇంతవరకు మిమ్మల్ని ప్రారంభపు ప్రార్థన ద్వారా మిమ్మల్ని గణపరిచారు. ఏక దేవుని స్థితి ద్వారా మిమ్మల్ని గణపరిచారు తండ్రి. ఆటల ద్వారా మిమ్మల్ని గణపరిచినటువంటి మీ కుమారులను, మీ దాసులను అయినా మీరు ఆదుకొని ఆశీర్వదించి దీవించి మీ ప్రణాళిక ప్రకారంగా నెరవేరుస్తూ ఉన్నారు కనుక నీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. నీ కార్యాలే నీతి కాలమందు మీరు సఫలం చేయమని అడుగుతూ ఉన్నాము. బలహీనమైనటువంటి మా హృదయాలలోనికి మీ వెలుగును ప్రకాశింపచేయండి తండ్రి. దివ్యమైనటువంటి మీ కాపుదల కింద మీరు బలపరచుమని, బలీయమైనటువంటి మీ ఆస్తములతో మీరు ముట్టుమని మిమ్మల్ని అడుగుచూ ఉన్నానైనా. నిన్న నేడు నిరంతరము మీ కార్యాలను భూమి మీద మీరు జరిగిస్తున్నటువంటి విధానాన్ని బట్టి మీకు అనేకమైన వందనములు ప్రభువా. నిన్ను ఆరాధించేటువంటి స్థలములో మీరు మమ్మల్ని నిలవబెట్టిన విధానమును బట్టి నీకే స్తోత్రములు. యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి వారుపై విశ్వాసముతో నిన్ను ఎదుర్కొనగలిగినటువంటి ఆత్మ ఆవేశముతో మీరు మమ్మల్ని బలపరచమని మిమ్మల్ని అడుగుచూ ఉన్నాం తండ్రి. నా ఆత్మ లేని వాడు నా వాడు కాడు అని నీ వాక్య గ్రంథంలో వ్రాయించినటువంటి మాటలను బట్టి ఇదిగో మీ ఆత్మను కలిగినటువంటి వారమై విశ్వాసముతో తండ్రి నిన్ను ఆరాధించేటువంటి స్థితిలోనికి మీరు మమ్మల్ని నడిపించిన విధానం బట్టి నీకు అనేకమైన వందనములు చెల్లిస్తూ ఉన్నాం. జ్ఞాన వివేకములతో మీ ఆత్మను బలపరిచినటువంటి తండ్రి, వివేకము కలిగినటువంటి మీ ఆత్మను మా పట్ల మీరు కుమరించినటువంటి దేవానికి స్తోత్రములు. మీ పరిశుద్ధాత్మ కార్యాలలో మేము నడుచుకుని ముందుకు సాగునట్లు, ప్రతిబింబమైనటువంటి మీ మాటలలో మా ఆత్మను కలుపుకొని జీవించినట్లు, అయినా మీ జీవంతో మా జీవమును ఏకముగా ముడివేయబడినటువంటి వారమై ద్రాక్ష ఫలములు ఎలాగైతే తీగ చెట్టును నేను కొమ్మలు మీరు అని మీరు మాట్లాడినటువంటి తండ్రి, ద్రాక్ష తీగ నిజమైనటువంటి ద్రాక్ష వల్లివి నీవేనని, ఆ తీగలలో ఉన్నటువంటి మేమే నీకు అంటగట్టబడినటువంటి వారిగా జీవించినట్లు నీ ముఖ క్రాంతిని మా పైన మీరు కుమరించిన విధానం బట్టి నీకే స్తోత్రములు తండ్రి. ఇదిగో నిన్ను ఆరాధించేటువంటి కార్యాన్ని మీరు మా మధ్యలో జరిగించుచున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు. నీ పిల్లలమైనటువంటి మేమే నిన్ను ఆరాధించుచు ఉండగా యథార్థమైనటువంటి పెదవులు కలిగిన వారమై, నిజమైనటువంటి మనసాక్షి కలిగినటువంటి వారమై విశ్వాసముతో నిన్ను ఆరాధించినట్లు నీ కార్యాలు మా మధ్యలో నెరవేర్చుమని మిమ్మల్ని అడుగుచూ ఉన్నాం. ఆరాధనకు యోగుడు అయినటువంటి తండ్రి, ఆరాధింపబడుచు ఉన్నటువంటి దేవుడు, ప్రపంచంలో అన్ని స్థలాలలో నిన్ను ఆరాధించుచు ఉన్నారునని మీ వాక్య గ్రంథంలో రాయించినటువంటి తండ్రి నీకే స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నీ ప్రణాళికను మా మధ్యలో మీరు జరిగించి మహిమను పొందమని అడుగుచూ ఉన్నాం. అయినా మా గ్రామమును ఆశీర్వదించండి తండ్రి. మా గ్రామంలో భయంకరమైనటువంటి రోగములతో బాధపరుచున్నటువంటి వారిని మీ కాపుదల కింద మీరు భద్రపరచుమని మిమ్మల్ని అడుగుచూ ఉన్నాను. అయినా ఇదిగో సహోదరుడు మరణకరమైనటువంటి రోగముల నుండి మీరు విడుదల చేసి మీరు కాపాడినటువంటి తండ్రి నీకు స్తోత్రములు. శరీరములో భయంకరమైనటువంటి బాధల చేత కృంగిపోవచ్చు, బాధపడచ్చు, నైనా కన్నీరు విడిచిస్తూ ఉండగా నీ కార్యాన్ని, నీ చిత్తాన్ని, నీ ఉద్దేశాన్ని బయలుపరచుమని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం. నీ జీవములో వారి మా జీవము పెనవేయబడింది కనుక నైనా అపాయము కలిగించేటువంటి అపవాది మా జీవమును ఎత్తుకొని పోకుండానట్లు నీ జీవముతో ముడివేయబడినటువంటి వారిగా మమ్మల్ని మీరు దీవించిన విధానమును బట్టి నీ వందనాలు. అయినా మా గ్రామంలో ఉన్నటువంటి కుల మత భేదము లేకుండానట్లు అన్ని వర్గాల వారిని, అన్ని కులాల వారిని, అన్ని మతముల వారిని మీరు ఆశీర్వదించండి తండ్రి. అందరిలోనికి మీ ప్రేమను కుమరించమని మిమ్మల్ని అడుగుచూ ఉన్నాము. ప్రేమ కలిగినటువంటి వారమై తండ్రి నీ యందు భయభక్తులు కలిగి విశ్వాసముతో నిజ దేవుడి యేసుక్రీస్తు ప్రభువేనని నిన్ను గుర్తించినట్లు ప్రతి ఒక్కరి మనోనేత్రాలను
మీరు తెరవ చేయగలిగినటువంటి దేవుడు అని మిమ్మల్ని అడుగుచూ ఉన్నాం. మా గ్రామాధికారులైనటువంటి వారిని, గొప్పవారైనటువంటి వారిని, విద్యావంతులైనటువంటి వారిని, ధనులైనటువంటి వారిని మీరు ఆశీర్వదించండి తండ్రి. మీ ప్రణాళిక ప్రకారముగానే ప్రతి ఒక్కరిని మీరు దీవించమని మీ నామంలో అడుగుచూ ఉన్నాను. మీ ప్రతిష్ఠితమైనటువంటి గొప్ప కార్యాలను జరిగించండి తండ్రి. అనాదిలో మీ సంకల్పాన్ని మీరు నెరవేరుస్తూ ఉన్నారు కనుక మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. బలవంతుడమైనటువంటి దేవుడవు, ప్రేమాస్వరూపమైనటువంటి దేవుడవు, న్యాయాధిపతి అయినటువంటి తండ్రి కనుక నీకు స్తోత్రములు తండ్రి. నీ ప్రణాళిక మా పట్ల మీరు కుమ్మరించమని మిమ్మల్ని అడుగుచూ ఉన్నాను నాయన. రక్తముతో మీరు నింపుమని మిమ్మల్ని అడుగుచూ ఉన్నాను. మా గ్రామాధికారులైనటువంటి వారిని, గొప్పవారైనటువంటి వారిని మీరు ఆశీర్వదించి దీవించమని అడుగుచూ ఉన్నాను తండ్రి. మా గ్రామ పెద్దలైనటువంటి వారికి మంచి ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించండి తండ్రి. నీ నామములో బలపరచమని మిమ్మల్ని అడుగుచూ ఉన్నాం. ఏ అనారోగ్యాల చేత బాధపడుచూ ఉన్నారో ప్రభా, ఆ అనారోగ్యాలలో నుండి విడుదల చేయగలిగినటువంటి దేవుడవు నీవే కనుక మిమ్మల్ని అడుక్కుంటూ ఉన్నాం. మా గ్రామం అంతటి మీద మీ కరుణా దృష్టిని మీరు ప్రకాశింపచేయండి తండ్రి. రోగగ్రస్తులైనటువంటి వారి మీద మీ హస్తాన్ని చాపమని మిమ్మల్ని అడుగుచూ ఉన్నాం. మీ హస్తమును చాపిన వెంటనే ఎన్నో రోగాలు లయమైపోయేను అని మీ వాక్య గ్రంథములో వ్రాయించినటువంటి తండ్రి నీకు స్తోత్రాలు. మా గ్రామంలో ఉన్నటువంటి కుల మత భేదము లేకుండానట్లు తండ్రి, అన్ని వర్గాల వారిని, అన్ని కులాల వారిని, అన్ని మతముల వారిని మీరు ఆశీర్వదించి ప్రేమ కలిగినటువంటి వారిగా చేయమని మిమ్మల్ని అడుగుచూ ఉన్నాను నైనా. నిజ దేవుడి యేసుక్రీస్తు ప్రభువుని గుర్తించినట్లు వారి హృదయాలను, మీ మనోనేత్రములను మీరు తెరవచేసి మీ జ్ఞానముతో నింపుమని మిమ్మల్ని అడుగుచూ ఉన్నాను. మీరేం మాట్లాడి ఇదిగో నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని మీరు సెలవిచ్చి వెలుగై ఉన్నటువంటి దేవుడవు నీవేనని, నీ వెలుగు దగ్గరకు మేము వచ్చున్నట్లు నీ ముఖ క్రాంతిని మా మీద మీరు ప్రకాశింప చేయమని అడుగుచూ ఉన్నాను తండ్రి. ఆరాధనలో ఉన్నటువంటి నా పిల్లలందరినీ మీరు ఆశీర్వదించు, దీవించు. పరాత్మలలోనికి మీ శక్తిని మీరు దింపుమని మిమ్మల్ని అడుగుచూ ఉన్నాం. ఇదిగో తండ్రి, మీరు మాట్లాడినటువంటి మాటలు ఎంత గొప్పవో. ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలు, నరపుత్రుడా నువ్వు చక్కగా నిలవబడుము, నేను నీతో మాట్లాడుదును అని నిన్నటి దినమంతా మీరు మాట్లాడారు. నరపుత్రుడైనటువంటి యెహెజ్కేలు దగ్గరికి వచ్చి నీ హస్తము, యెహోవా హస్తము నా మీద రాగా నేను ఆత్మవశుడనై నన్ను నింపి ఎముకలతో ఉన్నటువంటి లోయలోనికి నన్ను దింపి నన్ను నడిపించనునని యెహెజ్కేలు ప్రవక్త ఏ విధముగా నిన్ను గూర్చి మాట్లాడుచు ఉన్నాడు నాయనా. నీ హస్తాన్ని మా పైన, ఆరాధనలో ఉన్నటువంటి మా పైన మీరు కుమ్మరించి తండ్రి, యెహెజ్కేలు ఏ విధముగా నీ మాటలను మాట్లాడాడు. ఆత్మపూర్ణులమై మేము నీ రాజ్యానికి వారసులమగునట్లు నీ ముఖాక్రాంతి చేత నా పిల్లల లోటుకి మేము హృదయాన్ని మీరు కుమ్మరించి మీ మాటలను బలపరచి మహిమ, ఘనత, కీర్తి, ప్రభావాలు మీరు పొందుము. దూర ప్రాంతాలలో ఉన్నటువంటి వారు ఎందరైతే ఆరాధనలో పాల్గొనుచు ఉన్నారు వారందరినీ, వారి కష్టాలను, వారి ఇబ్బందులను, వారి సమస్యలను మీరు తీర్చివేయగలిగినటువంటి సమర్థులు మీరేనని మిమ్మల్ని అడుగుచూ ఉన్నారు తండ్రి. నీ కాపుదల కింద, నీ భద్రత కింద ప్రతి ఒక్కరిని మీరు ఉంచి ఆశీర్వదించి దీవించి మహిమను పొందుమని యేసు దివ్యమైనటువంటి నామములు అడుగుచూ ఉన్నాం పరలోకపు తండ్రి. అందరూ రెండు చేతులు జోడించి కళ్ళు మూసుకొని ఆరాధనలోనికి వెళ్ళుదాం ప్రియులు. ఆరాధన 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 ఆరాధనకు యోగుడు అయినటువంటి తండ్రి, కోటాను కోట్ల దేవదూతల మధ్యలో సింహాసనం మీద ఆసీనుడైనటువంటి పరాక్రమము కలిగినటువంటి భావనాత్ముడా, మీ పరాక్రమ కార్యముల చేత అపవాది తలను భూలోకములో చిరగొట్టినటువంటి నజరేయుడైనటువంటి యేసు, స్తోత్రములు స్తోత్రములు నాయన. మీ పరాక్రమమైనటువంటి కార్యాలు భూమి మీద నెలకొల్పుతూ ఉన్నటువంటి జీవాధిపతి అయినటువంటి మహనీయుడమైనటువంటి అగ్ని మధ్య సంచారములు చేస్తున్నటువంటి
పరిపూర్ణమైనటువంటి దానియేలును షద్రకు మేషాకు అబేద్నెగోలుగా ఉన్నప్పుడు 4వ వాడిగా వెళ్ళినటువంటి నజరేయుడు. స్తుతి అడుగు ఆయన వైపు చూడు. శిలువ వేయబడినటువంటి నజరేయుడైనటువంటి యేసు, నీ కొరకు నా కొరకు 39 కొరడా దెబ్బలు అనుభవించినటువంటి యేసు, నా కొరకు ముందటి జీవితమును అనుభవించినటువంటి యేసు, నా కొరకు 2 చేతులలో మేకులు పొందినటువంటి యేసు, నా కొరకు ప్రజల పల్లెపు మోడిని పొలిపించినటువంటి యేసు. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా, నా యేసయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా, అభిషేకింపబడినటువంటి గుంపులోనికి మమ్మల్ని తోడుకొని వచ్చినటువంటి సింహాసనం మీద ఆసీనుడైనటువంటి నజరేయుడైనటువంటి యేసు, నీ వరములతో మమ్మల్ని నింపివేశావు నాయనా. మహోన్నతమైనటువంటి నీ పరాక్రమశాలితో పరాక్రమము కలిగినటువంటి మీ మాటలను స్మరించునట్టు, పరాక్రమము కలిగినటువంటి మీ మాటలలో మమ్మల్ని బలపరచి పరాక్రమవంతులుగా చేయగలిగినటువంటి దేవా, స్తోత్రములు స్తోత్రములు. అడుగో పరాక్రమశాలిని మధ్యలో ఉన్నాడు. అడుగులో పరాక్రమశాలిని మధ్యలో నిలబడ్డాడు. పరాక్రమవంతుడైనటువంటి తండ్రి, నీ పరాక్రమము చేత భూమిని నిర్మాణము చేశావు, నీ పరాక్రమము చేత సృష్టిని నిర్మాణము చేశావు, నీ పరాక్రమం చేత సూర్యుని చంద్రుని కలగజేశావు, నీ పరాక్రమము చేత సముద్రములను అరణ్యములను మృగములను పక్షులను ఎడారిలో ఎగురు మృగాలను కలగజేసినటువంటి దేవుడవు నీవే. నీ పోలిక చొప్పున నరుని సృజించినటువంటి తండ్రి, నీ అనాది సంకల్పంలో నీ పోలిక చొప్పున నరుని చేసి నీవు నన్ను ఆరాధించాలి అని పలికినటువంటి నజరేయుడైనటువంటి యేసు. స్తోత్రములు తండ్రి. ఆగాధ సముద్రాలకు నీవే ఆనలు వేసితివి, ఆగాధ సముద్రాలకు. సియోనులో నిన్ను చూడాలని మేము వచ్చాం నాయనా. సియోను శిఖరాగ్రమ మీద సింహాసనము మీద ఆసీనుడవై ఉన్నావు. ఇదిగో మా హృదయం అనబడేటువంటి సింహాసనం మీద మీరు ఆసీనులు కమ్మని మా మధ్యలోనికి మీరు రంగనికి మనం ఆహ్వానిస్తూ ఉన్నాను నాయన. ఏ హృదయం దేవుని ఆలయం అని నీవు మర్చిపోయావా? నా హృదయ సింహాసనం మీద మీరు ఆసీనులు కమ్మని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. నీ ప్రణాళికను మా పైన మీరు జరిగించి మహిమను పొందమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆరాధనలోనికి వెళ్దాం ప్రియులారా. అందరము ఆయన వైపే చూస్తూ, తండ్రి నిజమైనటువంటి మీ ఆరాధనలోనికి వెళ్ళి చూడగా మీ కార్యాన్ని జరిగించమని ఆత్మవిశ్వాసముతో ఆరాధనలోనికి వెళ్ళేదాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధ ఆత్మ యొక్కయు నామమున ఆమేన్. నరులాకో తండ్రిగా వరదాతా గోత్రుడా, నరులాకో తండ్రిగా వరదాతా గోత్రుడా. స్తుతి ప్రార్థన తీసుకుందాం. మన మధ్యలో ఉన్న సేవకుడు మోసే గారు స్తుతి ప్రార్థనలో నడిపిస్తాం. స్తుతి ప్రార్థన.